श्रीलक्ष्मी गणपति की श्री हारती जय मीन जय नार हरे वामना भार्गवा जय राघव यदुनंदना जय बुद्ध कलिकावतारा प्रभु अवतारा प्रभु जय भारती शुभ भारती श्री लक्ष्मी गणपति की श्री भारती श्रीकालिकाकाल स्थिर दैवमा लक्ष्मीकान्तनुत भक्त संरक्षणा वृन्दावना भवभञ्जना भानुप्रभो नरपञ्चानना जय भारती शुभ भारती श्री लक्ष्मी गणपति की श्री भारती యజుగుషాప సత్యమామ సర్వా దేవత ఆపో భోర్భోత్సవ ఆపామం నీళ్ళలో ఓము రాయండమ్మ. తర్వాత నీళ్ళు తిప్పండి. గంగే జయమే జయవ కృష్ణ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరీ జలే అస్మిన్ సంధ్యంగురో ఆయాంతో సిద్ధిబుద్ధి సమదశి వరసిద్ధి వినాయక దేవత గౌరీ దేవత పూజార్థం మమ అనుకోండి. దుర్దక్ష కారకాః కలశోదకర పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం ఆత్మానంద సంప్రోక్ష యజమానస్యాః శిరస్య సంప్రోక్ష ఓం అపవిత్ర వా సర్వావస్థాంగతో యస్మరేత్ పుండరీకాక్ష సమాఖ్య అభ్యంతర శుచి. రెండు అక్షంతలు తీసుకోండి, దండం పెట్టుకోండి. సమదశి వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. గౌరీ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానవర్గా నమస్కారాన్ సమర్పయామి. అక్షంతలు సువర్ణ నవరత్న ఖచ్చిత సింహ ఆసనం సమర్ప్యామి. మూడుసార్లు నీళ్ళని పాదయోహ పాద్యం సమర్ప్యామి. అస్యోహ అర్ఘ్యం సమర్ప్యామి. ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్ప్యామి. ఉపచారిగా స్వామి పంచామృత స్నానం సమర్పయామి. ఆప్యాయ సమేత విశ్వదస్తం భవాయ సంగతే దదిక్రావణు అకారిష విష్ణు రచంధవర్తవేన హిరణ్యం విశ్వాహ దదినో దేవ సమహాసిమన్మహాగణాధిపదేవతాభ్యో నమో నమః. వస్త్రం సమర్పయామి. దేవాధృపం దాస్యామి పరమేశ్వర గణాధిప ఆదిత్యంచమయానిదం దేవీ కళ్యాణాని సౌభాగ్యవర్ధనం తం గృహానత్వం హరవల్లవే తానాం ఏకదంత ముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం గురవే సర్వలోక. ఇంకొక కొత్త విషయం మీ అందరి అభిప్రాయం సేకరణ కొరకు మన అధ్యక్షుల వారు ఒక కొత్త ప్రపోజల్ ముందు పెట్టడం జరిగింది. మన ఊరిగింపు కార్యక్రమం 9 రాత్రుల అనంతరం 10వ రోజు శుక్రవారం జరుగుతుంది. ఆ రోజున అనేక సందర్భాలలో అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద డీజేలు పెట్టి ఇష్టం ఉన్న డ్యాన్సులు చేసి బండెక్కిపోదాం కొండెక్కిపోదాం అనేటువంటి డ్యాన్సులు చేస్తూ అదే చాలా నిజమైంది అనుకొని అది ఉంటేనే ఊరేగింపు అనే భావనలో వచ్చేసిన మనం అందరం. కానీ అది కరెక్ట్ సరైన సాంప్రదాయం కాదు. వినాయకుడికి ఇష్టమైనటువంటి పాటలు డ్యాన్సులు అవి కాదు. సత్సాంప్రదాయంలో హైందవ హిందూ సాంప్రదాయంలో గణపతి దేవుడి దృష్టిలో పెట్టుకొని వారి పాటలతో మనం ఆలోచించవలసింది ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉండాలి ఆడవాళ్ళందరికీ. ఆల్రెడీ మీకు ఆ డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్తో ఒక ప్రత్యేకమైన వాయిద్యాలతో పాటలు మన సాంప్రదాయాన్ని చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తే మనము పాశ్చాత్య సాంప్రదాయాలను పాశ్చాత్య పాటలు అనుకరిస్తున్నాం. ఎంత గొప్పతనం ఇది మనది. మరి అక్కడ నుండి మనం నేర్చుకోవడమా, మనం
వదిలిపెట్టింది వాళ్ళు ఆచరిస్తూ ఉన్నది మనం ఆచరించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి ఆలోచించి మీరు ఒకసారి ఈ రోజున అందరూ మస్తు